నేను చేసే తప్పే. బట్ నాకు వేరే దారి లేదు నిషా. నాకు 6 నెలలు టైం ఇవ్వు. ఇంకేం మాట్లాడకు విజయ్. నాకు చాలా కోపంగా ఉంది. మళ్ళీ విసిగిస్తే తిట్లు తింటావు. నోరు మూసుకుని డ్రైవ్ చేయి. ఏమైంది? కారు ఎందుకు ఆపుతున్నావు? టైర్స్లో ఎయిర్ తక్కువగా ఉన్నట్టుంది. ఉండు చెక్ చేస్తాను. కొంచెం అర్థం చేసుకో నిషా. నువ్వు ఇలా కోపంగా ఉంటే రేపు ఫంక్షన్లో బంధువులందరూ మనల్ని చూసి ఏమనుకుంటారు? నువ్వు ఇప్పుడు కూడా మీ వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నావు. నా గురించి నీకు ఏ దిగులు లేదు కదా? అలా కాదు మరి నిషా. ఇంకెలా? మీ చెల్లి పెళ్లికి నువ్వు సంపాదించి నగలు వేయాలి, నన్ను అడగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పర్మిషన్ అడిగావా లేదా థింక్ చేయడానికి టైం ఇచ్చావా?